అందరికీ శుభాభినందనండి. చక్కా రాసుల్లో చివరి రాసైనప్పటికీ కూడా అందరికీ అనుకూలమైన వాతావరణాన్ని, సమయస్ఫూర్తిని కలిగించేటువంటి మీనరాశి వారి ఫలితాలు ఈ జూన్ మాసంలో చూద్దాం. మీనరాశి అంటే పూర్వభాద్ర 4 పాదాలు, ఉత్తరభాద్ర 4 పాదాలు, రేవతిలో పూర్వభద్రలో ఉన్నట్టు చివరి 2, ఉత్తరభాద్ర, రేవతిలో చివరి 4 పాదాలు కలిసినటువంటివి ఈ రాశి కిందకొస్తాయి. జూన్‌లో మీనరాశి వారికి ఒక అంతర్గత ఆకాంక్షను మీ బాహ్య ప్రపంచంలో అద్భుతంగా కలిసిపోయే ఒక దివ్యమైన సమయం. మీ మనస్సుతో ఎంతో కాలంగా దాగి ఉన్న కోరికలు, కలలు ఇప్పుడు నిజమయ్యే దిశగా అడుగులు వేస్తాయి. మీరు మీ ఆశయాలను సాకారం చేసుకోవడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తారు. చుట్టూ ఉన్న విశ్వం కూడా మీకు సహకరించడానికి సిద్ధంగా ఉంటుంది ఈ మాసంలో. మీ శ్రమకు, మీ మీ యొక్క ఎఫర్ట్‌కు ఊహించిన దానికంటే ఎక్కువ సంతోషం మరియు సంతృప్తిని ఇయ్యగలుగుతుంది ఈ మాసం. ఆనందపు వెల్లువల్లో మిమ్మల్ని కోల్పోకుండా ఉండటం, ఉత్సాహంగా ఆవహించటము, అలాగే ఆనందంతో ముంచెత్తటము లాంటి అద్భుతమైన భావోద్వేగాల మిళితమైనది ఈ జూన్ నెల కాబట్టి మీకు. చక్కగా మీరు కొన్నిసార్లు మీ భవిష్యత్తుకి గురించి అవాస్తవికమైన అంచనాలు మిమ్మల్ని నెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి, ఈ ఎగ్జాగరేషన్‌కి, ఇమాజినేషన్‌కి దూరంగా ఉండి, ప్రాక్టికబిలిటీకి స్థిరమైన మనస్సుతో మీ వాస్తవిక దృక్పథంతో అద్భుతమైన కాలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోండి మీనరాశి వాళ్ళు. ఈ వృత్తిపరంలో ఒక ప్రత్యేకమైన, ప్రాముఖ్యమైన మలుపు తీసుకుంటుంది. వ్యక్తిగత లక్ష్యాలను మీరు దృష్టి కేంద్రీకరించగలుగుతారు. మంచి ఆర్థిక పరిపుష్టి కూడా కలుగుతుంది. ఏదైతే మీ కలలను సాకారం చేసుకోవటానికి ప్రయత్నించటానికి ఈ నెల మీకు ముఖ్యమైన విషయం. అలాగే ఈ ఉద్యోగం చేసేవాళ్ళ సహోద్యోగుల పట్ల మీరు ప్రదర్శించే కరుణ గానీ, గౌరవం గానీ, వాళ్ళకిచ్చేటువంటి ప్రయారిటీ వల్ల, వాళ్ళ ఎఫర్ట్ వల్ల మీకు కలిసొచ్చే అవకాశం ఈ నెలలో ఉంది కాబట్టి, మీ స్నేహితులతోనూ, సహోద్యోగులతోనూ సక్రమంగా ఉంటే మీకు ఈ నెలలో వాళ్ళ వల్ల మంచి ఉపయోగపడేటువంటి అవకాశం ఉన్నది. అలాగే గొప్ప శక్తితో గొప్ప బాధ్యత వర్తిస్తుంది. జ్ఞానశక్తిని మీరు జీవితంలో సూత్రంగా స్వీకరించండి. మీ స్వయం శ్రేయస్సుని, అభివృద్ధి పట్ల మీరు కలిగిన ఉండవలసిన బాధ్యతలను ఎక్కువ విస్మరించకుండా ముందుకు వెళ్ళండి. వృత్తిమైన ప్రయాణంలో దయ మరియు మర్యాదలను కూడా మేళవించుకుని డ్యూటీ చేయటం ద్వారా తెలివిగా, చాలా మృదువుగా, గౌరవంగా వ్యవహరిస్తూ చేయటం వల్ల మీ వ్యక్తిగత ప్రతిష్ట డెవలప్ కావడమే కాక వృత్తిలో కూడా మీరు ముందుకు దూసుకువెళ్ళేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఈ మాసం గ్రహస్థితి తెలియజేస్తోంది. ఒకరినొకరు సహకరించుకోవటము, కార్యాలయంలో ప్రతి ఒక్కరూ వృద్ధి చెందుతారు. మీ సామూహిక విజయము అంతిమంగా వ్యక్తిగత విజయానికి కూడా దోహదపడుతుంది. కాంపౌండ్ ఎఫర్టు ఇండివిడ్యువల్ గ్రోత్‌కి ఉపయోగపడుతుంది. మిమ్మల్ని ఒంటరిగా ఉన్నట్టుగా భావించకుండా సామాజికంగా నలుగురిని కలుపుకుంటూ వెళ్ళండి. జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని పంచుకుంటూ ఒకళ్ళకొకళ్ళు ఉమ్మడి లక్ష్యాలను చేర్చుకోవడానికి ఒక శక్తివంతమైన మార్గం కాబట్టి సహోద్యోగులతో స్నేహపూర్వకంగా, గౌరవమైన సంబంధాలను ఏర్పరచుకోండి. వారి అభిప్రాయాలను శ్రద్ధగా వినండి. అవసరమైనప్పుడు సహాయం చేయటానికి మీరు కూడా ముందుకు వెళ్ళండి. జట్టు కృషి శక్తిని గుర్తించండి. చుట్టూ ఉన్న వారిని ప్రోత్సహించండి. జట్టు ఫలితం మీ అందరికీ కూడా వర్తిస్తుందని తెలుసుకోండి. వ్యక్తిగత జీవితంలో మీరు త్వరగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. మీకున్న ముఖ్యమైన సంబంధాలను కొత్త, అర్థవంతమైన దిశలో నడిపించగలుగుతారు. నిస్వార్థమైన మద్దతు మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. ఇది ఆశ్చర్యకరం ఈ కలియుగంలో. ఒకవేళ మీరు తీసుకుంటున్న చర్యలు లేదా మీరు చేస్తున్న నిర్ణయాల యొక్క పూర్తి స్వభావం వారికి తక్షణమే అర్థం కాకపోవచ్చు. కానీ మిమ్మల్ని విశ్వసిస్తారు వాళ్ళు. అదే మీకున్నటువంటి అసెట్. మీరు తీసుకునే ప్రతి చిన్న నిర్ణయము, మీరు చేస్తున్న ప్రతి పనికి వారి వెంట ఉండి నడిపిస్తారు. అది మీకు భగవత్ అనుగ్రహము. కొన్నిసార్లు కొన్ని విషయాలను కొంచెం రహస్యంగా ఉంచవలసడం లేదా సరైన సమయంలో వెల్లడించడం ప్రయోజనకరంగా ఉంటుంది, గమనించండి. మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రహస్యం ఎల్లప్పుడూ జాగ్రత్తగా మరియు సహేతుకమైన పద్ధతుల్లో మాత్రమే ఉపయోగించండి. మీ ఉద్దేశాలు స్పష్టంగా ఉండాలి. మీరు ఎవరిని మోసం చేయాలని అనుకోవట్లేదు కాబట్టి బాధ పెట్టాలని కూడా అనుకోబాకండి. ఇది బిజినెస్ సీక్రెట్ అంతే. అలాగే మీరు మీ వ్యక్తిగత అభివృద్ధిని మరియు వృద్ధి యొక్క ప్రత్యేకమైన ప్రమాణాలతో ముందుకు సాగిస్తున్నారు.
ముఖ్యమైన స్థానం కలిగిన వ్యక్తులతో మీరు గౌరవ మర్యాదలతో ఎప్పుడూ నడుచుకుంటారు. వారి పురోభివృద్ధితో పాటు మీ పురోభివృద్ధి కూడా కలిసి వచ్చేట్టుగా సామరస్యంగా ఇద్దరూ కలిసి ముందుకు వెళ్ళటం అనేది ఎప్పుడూ అవసరం. ప్రతి ఒక్కరికి వారి సొంత సమయంలో, వారి సొంత ప్రత్యేకమైన పద్ధతిలో వృద్ధి చెందే హక్కు ఉంటుంది కాబట్టి, మీ మద్దతు, మీ ప్రోత్సాహము, మీ సాహసము చాలా విలువైనవి. మీ బంధాలు అంతకన్నా విలువైనవని గమనించుకొని సామరస్యంతో ముందుకు వెళ్ళటం ఎప్పుడూ మంచిది. ఈ రాబోయే కాలంలో మీకు ప్రత్యేకంగా ఈ జూన్ నెల మొత్తం స్థిరత్వాన్ని మరియు బలమైన ఆశాభావాన్ని అందించబోతోంది. అంతర్లీనమైన కీలకం ఏమిటంటే మీరు ఈ సమయం యొక్క సహజమైన లయకు అంతరాత్మక అనుకూలంగా ఉంచుకోవటం, సానుకూలంగా ప్రవాహాన్ని మీరు ఆహ్వానించడము, మీ చుట్టూ శక్తివంతమైన సానుకూలమైన యుక్తియుక్తులతో వాటిని డెవలప్ చేసుకోవటము, మీ జీవితంలో నిజమైన సాటిస్ఫాక్షన్, గొప్ప ఉత్పాదకతను కూడా సంపాదించి అద్భుతమైన దశని ఇస్తుంది మీనరాశి వారికి నెలలో. గతంలో మీరు సాధించిన విషయాలకు, ఆ విజయాలకు సంబంధించిన ఫలితాలకు ఆనందాన్ని పొందటం కూడా ఈ నెలలో ఉపయోగపడుతుంది. అలాగే తాజాగా సృజనాత్మకంగా ఆలోచిస్తూ ప్రణాళికను వేసుకోండి. ఉన్నతమైన ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్నారని నిర్ధారించుకోండి. భవిష్యత్తు గురించి ఒక స్పష్టమైన నిర్దిష్టమైన దృష్టితో ఉండండి. అప్పుడే మీరు మీ ప్రయత్నాన్ని సరైన దిశలో స్వీకరించగలుగుతారు. విజయాన్ని కూడా తప్పనిసరిగా పొందుతారు. ఒక ముఖ్యమైన సమయంలో మీ మానసిక మరియు శారీరక ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ వహించండి. వేరే ఇబ్బందులేమీ లేవు. మానసిక అలజడి వల్ల కోరిగే అశాంతి వల్ల ఏర్పడే అజీర్ణత తప్పితే మీకు వేరే అనారోగ్యాలకు సంబంధం లేదు. ఆహారం పొల్యూట్ కాకుండా చూసుకోండి. చిరుతిళ్ళకి కొంచెం దూరంగా ఉండండి. మీరు విజయాన్ని బలమైన పునాది వేసుకోండి. మీ ఆరోగ్యం మరియు శక్తిని ఉన్నప్పుడే, అంటే శారీరక ఆరోగ్యము శక్తి ఉన్నప్పుడే మానసికంగా స్థితి ఉంటుంది. అప్పుడే మీరు విజయం వైపు అడుగు వేయటానికి మీ శరీరము మనస్సు సహకరిస్తుంది. ఇది మీకు అనేక విలువైన సానుకూల అవకాశాలను, మీ వ్యక్తిగతమైన వృత్తిపరమైన ఎదుగుదల కోసం అపారమైన సామర్థ్యాన్ని అందిస్తుంది. మీ చర్యలను, మీ హృదయంలో లోతైన కోరికలను సమలేఖనం చేసినట్లయితే మీరు నిస్సందేహంగా విజయాన్ని సాధిస్తారు. మీకు చూపించిన శ్రద్ధ, ముఖ్యంగా మీ వివేకము, కరుణ మీ వృద్ధికి, మీ ఆనందానికి హేతువులవుతాయి. ఈ మాసంలో ఈ సామరస్యపూర్వకమైన శుభప్రదమైన కాలాన్ని చక్కగా ఉపయోగించుకోండి. సంతృప్తికరంగా మలుచుకోండి. ఈ రాశివారు ఈ మాసంలో రాబోయే అనేక గ్రహ ఫలితాల వల్ల ఆనందంగా, సంతోషంగా, ప్రత్యేక అవకాశాలను చక్కగా ఆస్వాదించగలుగుతారు. మీ చిత్తశుద్ధి మరియు మీ ప్రయత్నాలు తప్పకుండా ఫలించే సమయం ఈ జ్యేష్ఠమాసం. కనుక ఎల్లప్పుడూ కూడా కోరుకున్న అద్భుతమైన జీవితాన్ని మీరు నిస్సందేహంగా పొందగలుగుతారు. మీ భవిష్యత్తు ప్రకాశవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మీరు మీ ఇష్టదైవారాధనని ఎప్పుడూ విస్మరించవద్దు. మీ జీవిత లక్ష్యాన్ని ఎప్పుడూ మరవవద్దు. దానికి మీ ఆలోచనలు, మీ అడుగులు, మీ దిశని దాటిపోకుండా మీ లక్ష్యం వైపుకే వెడుతున్నాయని 1కి 2 సార్లు బేరీజు వేసుకుని చక్కగా శివనామ స్మరణ చేస్తూ కానీ, శివాలయాలను దర్శిస్తుంటే కంటే ఇప్పుడు కూడా బోళా శంకరుడు మీకున్న మనస్తత్వానికి చక్కగా ఈ మీనరాశి వాళ్ళకి బాగా ఉపయోగపడతాడని, ఈ ఉభయోధర రాశి అయిన మీనరాశికి జలం ప్రధానమైనది. జలాలతో బాగా అభిషేక ప్రియుడు శివుడు కాబట్టి శివ అనుగ్రహంతో మీరు ముందుకు వెళితే ఈ నెలలో మీరు అనుకున్నవన్నీ ఖచ్చితంగా సాధించి ఒక మధురానుభూతి పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్.